హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది నిరోజాస్ కిచెన్. ఈరోజు చాలా ఈజీగా హెల్తీగా ఉండే వేరుశనగ వంటలు ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. మొదటిగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని వేరుశనగలను లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా ఎప్పటికప్పుడు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. వేగిన వేరుశనగలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. వేరుశనగలు బాగా చల్లారిన తర్వాత పొట్టుని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అవి ఇలా బద్దల్లా ఉండాలి. ఇప్పుడు పాకం చూద్దాం. ఇప్పుడు బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక బౌల్లో వేసి హీట్ చేయండి. 2 కప్పుల వేరుశనగలకి 2 కప్పుల బెల్లము, పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పాకం రానివ్వాలి. పాకం ముదురు పాకం రావాలి. ఇప్పుడు హీట్ చేసిన బెల్లంని ఫిల్టర్ చేసి తీసుకోండి. అందులో ఏమైనా నలకలు ఉంటే పోతుంది. ఫిల్టర్ చేసిన బెల్లంని బౌల్లో వేసి పాకం రానివ్వాలి. ఇది ఇలా చిక్కబడుతూ నొరకలాగా వస్తుంది. ఇలాంటప్పుడు పాకం చూసుకుంటూ ఉండాలి వాటర్లో వేసుకొని. ఇందులో 1 స్పూన్ నెయ్యి, దంచిన 6-7 యాలకులు వేసుకోండి. పాకం ఈ విధంగా రావాలి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక వేయించిన వేరుశనగ పప్పుని వేసి కలుపుకోవాలి. మీరు ఇలాంటి వంటలు చేయాలన్నా, అచ్చు చేయాలన్నా ఇదే విధంగా పాకం రావాలి. ఇప్పుడు చేతులతో కొంచెం కొంచెంగా తీసుకుని ఉండలుగా కట్టాలి. ఈ వేరుశనగ ఉండలను ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇది వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చేయాలి. లడ్డూలు చేయడం కష్టంగా ఉంటే పలుచగా చిక్కీలాగా చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, పిల్లలకు పెద్దలకు ఎనర్జీ స్నాక్గా ఉండే వేరుశనగ లడ్డు రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.